అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్. తిరుపతిలో నిన్న కూటమి చెప్పినటువంటి సూపర్ 6 లో భాగమైనటువంటి ఉచిత బస్సు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల గడుస్తున్నా కూడా ఆ హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చక లేకపోవడంతో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ గారు మరియు మా మహిళా విభాగం కలిసి నిన్న ఆర్టీసీ బస్సులో ఎక్కడం జరిగింది. ఎక్కిన తరువాత అప్పటి కండక్టర్ గారు టికెట్ కోరడంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఎన్నికల హామీని వీడియోని చూపెట్టడం జరిగింది. దాని తరువాత ఏదైతే ఈ మహిళా విభాగం చేసిన ఒక వినూత్నమైన నిరసనని వాళ్ళు జీర్ణించుకోలేక అందరినీ కూడా తీసుకెళ్లి పోలీసులు అందరి మీద కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చగా లేకుండా ఉండడంతో దాన్ని గుర్తు చేసే విధంగా ఒక కార్యక్రమం చేపడితే దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక అందరి మీద అక్రమ కేసులు పెట్టడం కూడా జరిగింది. అది అలా ఉంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ప్రజల్లో మంచి కార్యక్రమంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా నిన్న ఈ మహిళా విభాగం చేసినటువంటి వినూత్నమైన నిరసనకి మంచి ప్రజాదరణ కలగడంతో ఈ రోజు కొంతమంది కూటమి పార్టీలో ఉన్నటువంటి సోదరీమణులు, అంటే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరీమణులే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సోదరీమణులు కూటమి ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క సోదరీమణులుగా మారారు. వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఈ ప్రజాదరణ పెరుగుతున్న పద్ధతిని వాళ్ళు చూసి జీర్ణించుకోలేక ఏదంటే అది మాట్లాడడం కూడా జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ఎండగట్టడంలో, అలాగే ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా 10 నెలల కాలం గడుస్తున్నా దాని మీద ఉలుకు పలుకు లేకుండా ఈ ప్రభుత్వం ఉండడంతో ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వానికి గుర్తు చేసే భాగంలో నిన్న మా మహిళా విభాగం ఆ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మీరు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేశారు అనేది 2019 నుంచి 24 వరకు మీరు కానీ చూసుకుంటే అందరికీ తెలుస్తుంది. ఈరోజు ఒక సోదరు మాట్లాడుతూ నిన్న మహిళలందరూ కూడా చాలా బూతులు మాట్లాడారంట. అమ్మా, మీరు ఒకసారి నిన్న మా నిరసన కార్యక్రమం యొక్క పూర్తి వీడియో తెప్పించుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మేము పంపించమంటే కూడా పంపిస్తాం. ఎక్కడ ఎటువంటి అసభ్య పదజాలం మేము వాడినామో మీరు అది మాకు చూపించాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్తూ అసలు మేము గమ్మునే ఉన్నాం కాబట్టి మీరు అలా తిరుపతిలో తిరగనన్నా తిరుగుతున్నారు అని అంటే ఇండైరెక్ట్ గా మీరు తిరగాలి అని అంటే మా పర్మిషన్ కావాలనో, లేదా మీరు సేఫ్ గా తిరుపతిలో తిరుగుతున్నారు అని అంటే మా దయాదాక్షిణాల వల్ల అని ఒక కార్పొరేటర్ గా ఉన్న మీరు అలా మాట్లాడడం అనేది నిజంగానే మా అందరికీ కూడా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఈ మధ్యన తిరుపతిలో వింటున్నది ఏంటంటే ఏదో మీరు మేయర్గా సీట్లో కూర్చోవాలని, మేయర్గా అవ్వాలని మీ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి తిరుపతి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. మీకు అంత చిత్తశుద్ధే ఉంటే జీవకోనకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భూమన అభినయ్ గారు డిప్యూటీ మేయర్గా ఉన్న కాలంలో జీవకోనకు వేసినటువంటి ఒక ప్రధాన రహదారికి మీ యొక్క స్థలం అడ్డుగా ఉందని ఆ రోడ్డు వేయనీయకుండా ఈ జీవకోన ప్రజలన్నీ ఎంత బాధ పెట్టారు, బాధ పెడుతున్నారు అనేది ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీకు అలాంటి చిత్తశుద్ధే ఉంటే ముందు ఆ రోడ్డుని పూర్తి చేసి తర్వాత మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ, మేము విధానపరమైన అంశాల మీద ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందితే ప్రతిపక్ష పార్టీగా, ప్రజల్లో ఉన్న పార్టీగా 2019 నుంచి 24 వరకు ఒక మంచి ప్రభుత్వాన్ని అందించిన ఒక పార్టీగా మేము ఇవన్నీ గుర్తు చేయడం మాకు బాధ్యతగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఎంత అవహేళనగా మాట్లాడినా, మీరు ఎంత కించపరుస్తూ మాట్లాడినా మేము మీలాగా గీత దాటి
మాట్లాడే వ్యక్తులం కాదు కాబట్టి మేము పరంగానే పోరాడుతాం. విధానపరమైన అంశాల్లో ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అధిగమిస్తాం. ప్రజలకి మంచి పాలన దక్కాలి అనే ఆశయంతోనే పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టే ముందు మంచి చెడు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా మీకు సూచిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.